వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే ఎస్సీ ఉపవర్గీకరణకు పచ్చజెండా వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు. ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కలిగిస్తూ ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి తీర్పుగా, చరిత్రలో నిలిచిపోయేటటువంటి తీర్పుగా ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఆ యొక్క పోరాటాన్ని ప్రారంభించినటువంటి మందకృష్ణ మాదిగ గారు మరి ఈరోజు కేవలం 20 మందితో ప్రారంభమైనటువంటి ఆ పోరాటము ఆ తర్వాత ప్రభుత్వాలను కదిలించి అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్లో రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ద్వారా ఒక 4 సంవత్సరాలు వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని కొనసాగించినటువంటి నేపథ్యంలో అక్కడ మాలల సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా మాలల సామాజిక వర్గంలో చాలా మందికి అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ముందు ఉంచినప్పుడు ఆ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెడితే తప్ప ఇది కొనసాగించడానికి వీలు లేదన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు కొనసాగినటువంటి వర్గీకరణ అంశాన్ని అప్పుడు సుప్రీంకోర్టు రద్దుపరచడం, ఆ తర్వాత పోరాటాన్ని ఉధృతం చేస్తూ మందకృష్ణ మాదిగ గారు దేశవ్యాప్తంగా ఈ యొక్క పోరాటం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలియజేయడం, అందరినీ ఏకం చేయడము, మరి దానివల్ల ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, మరి ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, ఆ హక్కులు సాధించడానికి చేసినటువంటి పోరాటం నిజంగా ప్రశంసనీయం. కోర్టులోనే ఈ యొక్క అంశానికి న్యాయం జరగడము నిజంగా చాలా ఒక గొప్ప విషయం. ఖచ్చితంగా 30 ఏళ్ల పోరాటానికి ఇది ఒక ఫలితంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా న్యాయం జరగవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, ఏ విధంగానైతేనేమి ఖచ్చితంగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కలిగించినప్పుడు మరి రాష్ట్రాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, రాష్ట్రాల యొక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్తాయా, నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరుపుతారా లేదా అన్నటువంటి దాని గురించి మనం ఆ విషయం గురించి వేచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. అందరికంటే ముందే ఎస్సీల యొక్క వర్గీకరణ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది, అన్ని రాష్ట్రాల కంటే ముందే అని చెప్పి ఒక ప్రకటన మాత్రం చేశారు. మరి అది ఎంతవరకు ఆ ప్రకటనను నిలబెట్టుకుంటారు, ఎంతవరకు ఆ విశ్వసనీయత చాటుతారు, ఎంతవరకు ఆ ప్రకటనకు కట్టుబడి మరి ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్తారన్నటువంటి విషయం గురించి మనం వేచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కేవలం డప్పు పట్టుకొని మీరు ఫోటోలు దిగినంత మాత్రాన, వచ్చి రాకుండా డప్పు కొట్టినంత మాత్రాన, అసెంబ్లీలో ప్రకటించినటువంటి మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నమ్మేటటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే మీ రాష్ట్ర ప్రభుత్వం అని కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు నిజంగానే అన్ని రాష్ట్రాల కంటే ముందు మీరు ప్రారంభిస్తే మాత్రం తప్పకుండా మీకు దండేసి దండబెట్టవలసిందే. ఈ తీర్పు న్యాయాన్ని బ్రతికించింది. సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎస్సీ ఎస్టీ బీసీల ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు నిజంగా ఒక గొప్ప అంశాన్ని మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఉద్యోగ నియామకాలను ప్రారంభిస్తున్నాము, మేము అన్ని పరీక్షలు నిర్వహించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాము అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు మేమే ప్రారంభిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో, ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు అన్నటువంటి అంశాన్ని దాన్ని మీరు తప్పకుండా పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు ఉద్యోగ నియామకాల యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేము చేపడతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లది. వెంటనే అమలు చేయాలి. మా హయాంలో తీర్మానాన్ని పంపాం. భారాస ఎమ్మెల్యే హరీష్ రావు గారు మరి ఈ యొక్క వర్గీకరణ అంశం మీద తమ యొక్క మద్దతు తెలుపుతూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రావు. దద్దరిల్లిన అసెంబ్లీ. నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చిన భారాస ఎమ్మెల్యేలు సీఎం క్షమాపణ చెప్పాలని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి 3 గంటల పాటు ఆందోళన. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ వాకౌట్. సీఎం కార్యాలయం ముందు ధర్నా. సభలో 5 గంటల పాటు నిల్చొని నిరసన తెలిపిన సబితా, సునీత, కోవలక్ష్మి. భారాస సభ్యుల వైఖరిని తప్పుపట్టిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్. నిజంగా మీరు కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారండి? కేటీఆర్ను 4 మనుషులు పట్టుకొని కాళ్ళు రెక్కలు పట్టుకొని తీసుకొని పోయి వ్యాన్ చేస్తారా? మీకు దమ్ముంటే పోలీసులకు ఈరోజు నేను సవాల్ విసురుతా ఉన్నా. మీకు దమ్ముంటే గంగ్ల కమలాకర్ని తీసుకుపోండి. అట్లా గంగ్ల కమలాకర్ని లేవట్టెత్తుకపోని మీరు అట్లా మీకు వీలవుతుందా? అది మీరు చేయగలుగుతారా? అది కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేస్తారా? మీరు పార్టీల మార్పు గురించి, పార్టీల ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడన్నా? మీరు అసెంబ్లీలో ఉన్నారా? అరేక్మాల అమ్ముతారా? ఎందుకు అంత గొడవ, అంత దారుణమైనటువంటి పదజాలాలు యూజ్ చేయడము, అన్పార్లమెంటరీ వ్యవస్థను అక్కడ ప్రదర్శించడం అవసరమా? మీరు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి, ఇట్లా వివిధ రకాలైనటువంటి సమస్యల గురించి మాట్లాడడానికి మీరు అసెంబ్లీకి పోతున్నారా? మీ ప్రత్యర్థి పార్టీలతోటి తిట్లు తినడానికి, మీరు తిట్టడానికి వెళ్తున్నారా? వేగంగా నిండుతున్న సాగర్ 182.95 టీఎంసీలకు చేరిక.
మరి విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో రిజర్వాయర్లు నిండు కుండలా తయారవుతున్నటువంటి పరిస్థితి. 4 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, అందుబాటులోకి రానున్న 200 MBBS సీట్లు. ఎవరికి అందుబాటులోకి వస్తాయి? నిజంగా పేదవాళ్ళకి MBBS అనేది అందుబాటులో ఉన్నదా? ఇప్పటికీ చదువుకోగలుగుతారు ఎవరన్నా? లక్షలు పెట్టండి, కోట్లు పెట్టండి, అయ్యే పరిస్థితి లేదు. నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పట్నం మహేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మనోహర్ రెడ్డి. న్యూయార్క్లా బేగరి కంచ, 4 ఏళ్లలో అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు. సీఎం రేవంత్ యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధికి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. మీరు గ్రామీణ ప్రాంతాల లోపల ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. వచ్చిన 6 నెలల పాలన లోపల మీరు గ్రామీణ అభివృద్ధి గురించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎటువంటి పరిష్కారం చూపెట్టలేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్యల గురించి పరిష్కారం చూపెట్టలేదు. మీరు 4 ఏళ్ల లోపల మీరు బేగర్ కంచెను న్యూయార్క్ లెక్క ఎట్లా చేస్తారండి? ఆ మాట ఇవ్వడానికన్నా మీకు కొంచెం ఆలోచన చేయాలి కదా. ఈ రకంగా అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేను అమరావతి కడతా అని చెప్పన్నాడు. విజయవాడ అనేది ఒకప్పుడు ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధాని, ఇప్పటికీ గట్లే ఉన్నది. ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాను 48 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు? మళ్ళీ మీ శిష్యుడు ఇటువంటి మాటలు. ఇద్దరే. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల, శాసనసభలో ప్రకటించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. తెల్ల రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం, రేషన్ ఆరోగ్యశ్రీకి వేరు కార్డులు. మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. జాబ్ క్యాలెండర్ ప్రకటించరు, ఓకే చూద్దాం. విడుదల చేయడం కాదు, మాటలు చెప్పడం కాదు, పేపర్ల మీద సంతకాలు చేయడం కాదు, మీడియా ముంగట అమలు చేయడం గొప్ప విషయం. ఇది జాతీయ విపత్తు. వయనాడ్ ఘటనపై రాహుల్ గాంధీ. ప్రియాంకతో కలిసి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన. 190కి చేరిన మృతుల సంఖ్య. కేరళలో వయనాడ్ జిల్లాలో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో నిజంగా చాలా, మనం 3 రోజుల నుంచి ఆ యొక్క వార్తను చదువుతున్నాం. అక్కడ ఇప్పటికీ కూడా చాలా దారుణమైనటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యం. చాలా మంది దాదాపు 250 మంది తమ యొక్క ప్రాణాలని కోల్పోయిన వారు, దాదాపు 100కు పైగా మంది ఆచూకీ గల్లంతైనటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రకృతి విపత్తు అనేది నిజంగా కేరళకు కొత్త కాకపోవచ్చు, కానీ వచ్చినప్పుడల్లా చాలా విధ్వంసపూరితంగా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు NR న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.